అయితే కొన్ని క్విక్ క్వశ్చన్స్ జస్ట్ ఒక 2 minutes. సో మీరు చూసారు కదా, అంటే లేడీస్ కూడా, అంటే లేడీస్కి స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తాడు గౌతమ్ అనేది ఉంది కదా. సో మీరు చూసిన దాని ప్రకారం అంటే ఆడపిల్లని చాలామంది వాళ్ళ టైటిల్స్ ఇచ్చేస్తున్నారు. మీరు చూసిన వాళ్ళలో ఆడపిల్ల ఎవరు, ఆడపులిలా ఆడింది ఎవరు? ఆడపులిలాగా ఆడిందా? రోహిణి. ఎందుకంటే సో మంచి ఎంటర్టైనర్ అండ్ గేమ్స్ చాలా బాగా ఆడింది అండ్ చాలా పాయింట్స్లో నాకు చాలా జెన్యున్గా అనిపించింది ఆ పర్సన్. సో రోహిణి. సో ఫైనల్గా అక్క అని క్రష్ చేశారు ఆమెని? లేదంటే యాక్చువల్లీ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఎట్లా చూపించారు, మేము ఎక్కువ ఫన్ వేలో. సో ఎప్పుడు తను నన్ను ఇబ్బంది పెట్టలేదు, నేను తనని ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు. అవును, ఫన్నీ హెల్దీగానే ఉంటుంది, అది హెల్దీ కామెడీ. బెస్ట్ ఎంటర్టైనర్ అవినాష్ రోహిణి ఇద్దరు. బెస్ట్ గేమర్ అంటే ఏ విషయంలో? చాలా గేమ్స్ ఆడే విషయాల్లో, ఫిజికల్ టాస్క్స్ రోహిణి. వర్స్ట్ గేమర్? వర్స్ట్ అంటే యష్మి అని చెప్పొచ్చు యాక్చువల్లీ. అంటే బయటకు వచ్చిన తర్వాత నేను చూసిన దాని ప్రకారం నాకు చాలా విషయాలు నచ్చలేదు. ఫ్రెండ్షిప్ వితౌట్ మాస్క్ ఎవరు? నాకు ఎవరు ఫ్రెండ్స్ అంతా నెక్స్ట్ లెవెల్ లేరు కాబట్టి, సో ఉన్న వాళ్ళలో నాకు క్లోజ్ అంటే రోహిణి అండ్ అవినాష్ యాక్చువల్లీ. నాకు అంటే మాస్క్ లేకుండా ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు. రోహిణి యాక్చువల్లీ లైక్ తను నన్ను చాలా పాజిటివ్ వేలో చూసేది, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చాలా అర్థం చేసుకునేది. ఉన్న అందరిలో అంటే ఎక్కువ రోజులు ట్రావెల్ గంగవ్వ అర్థం చేసుకుంది, తర్వాత కొంచెం ఒక ఎక్స్టెంట్కి, కానీ ఆవిడ ఏజ్కి దానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది చాలా తొందరగా. రోహిణి ఎక్కువ శాతం నన్ను అర్థం చేసుకుంది. సో బెస్ట్ స్ట్రాటజిస్ట్ ఎవరు గేమ్స్ పరంగా? సో స్ట్రాటజిస్ట్ అంటే ఎవరి స్ట్రాటజీ అదర్ దెన్ గౌతమ్? యా. బెస్ట్ మెగా చీఫ్ అంటే అందరు ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. అంటే మీకు ఎవ్రీథింగ్ బాగా అనిపించి, ఎవ్రీథింగ్ ఆర్గనైజింగ్ అనిపించి ఆ విధంగా? అవినాష్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏదో లీడర్ మెగా చీఫ్ అనేసరికి ఏదో పవర్ వచ్చేసిందని ఫీల్ అయిపోయి అన్ని పనులు చెప్తుంటారు, అది అని స్ట్రిక్ట్ అయిపోతారు, ఒకటేసారి మారిపోతారు. కానీ నువ్వు ఎట్లున్నావు అట్లనే ఉండాలి. మెగా చీఫ్ అయినా కూడా అండ్ టీమ్ లీడర్ లక్షణం నలుగురిని కలుపుకొని పోయి నేను చేస్తాను నువ్వు పని చేయకపోతే అని చెప్పేసి ముందుకు నడిపించేవాడే మెగా చీఫ్ నా ఉద్దేశంలో. వర్స్ట్ మెగా చీఫ్ నా ఉద్దేశంలో ప్రేరణ. అంటే నథింగ్ పర్సనల్, కానీ అంటే తను డీల్ చేసే పద్ధతి లైక్ నాకు నచ్చలేదు. అంటే జనరల్ గా మెగా చీఫ్ ఎవరికైనా అవగానే మార్కులు పడాలి, బట్ ఆమె మొత్తం నెగిటివ్ మార్కులు అన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో కన్నింగ్ గేమ్ ఎవరిది? కన్నింగ్ ఎవరు అనిపించలేదు. అండ్ బెస్ట్ పాయింట్స్ ఆఫ్ నామినేషన్స్, వర్స్ట్ పాయింట్స్ ఆఫ్ నామినేషన్స్ మీకు సంబంధించినంత వరకు? అంటే ఇప్పుడు అన్ని నేను కాకుండా అని చెప్తున్నా. సో మీరు కాకుండా తేజ బెస్ట్ పాయింట్స్ బాగా చేసేవాడు నామినేషన్స్. సో 1 point ఉండేవి. వర్స్ట్ పాయింట్స్ అంటే పృథ్వీ యాక్చువల్లీ నామినేషన్స్. ఎందుకంటే మనోడు ఫుడ్ లేట్గా వచ్చిందని, అంటే కొంచెం నామినేషన్స్ లో కావాలని సేఫ్ గా ఏదో ఒకటి వేసేద్దాం అని చెప్పేసి చేస్తున్నట్టు అనిపించేది. అయితే విష్ణుప్రియ అన్న ఒక మాట తర్వాత ఆమె బయటకు వచ్చినప్పుడు కూడా చాలా రోజుల పాటు అదే తిరిగింది. నువ్వేం ఆడావో తెలియట్లేదు, అందరు నేను తీసుకొచ్చి టాప్ 5 బెటర్ బయటికి వెళ్ళి చూస్తాను అన్నది ఏంటి? ఎందుకంటే మీరు ఆడుతున్న ఆట అంటే ఆమె పృథ్వీ దాంట్లో కనపడలేదా, చూడలేదా? యాక్చువల్లీ బిగ్ బాస్ అనే హౌస్ లో మనం ఉన్నప్పుడు ఎవ్రీ ఇంచ్ మనము రికార్డ్ అవుతాము, మనం మాట్లాడే ఎవ్రీ మాట, ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ స్మాల్ జెస్చర్ మేక్స్ ఎ డిఫరెన్స్. అది చాలా మందికి అర్థం కాలేదు ఆ విషయం. అంటే ఏదో మనం ఏదో చేసేయాలి, ఏదో అంటే ఉన్న ఫిజికల్, ఇప్పుడు ఇదేం ఫిజికల్ టాస్క్ గేమ్ కాదు. సో ఇట్స్ ఏ పర్సనాలిటీ షో. అంటే నువ్వు 24 గంటలు ఎలా ఉంటావు, ఎలా డీల్ చేస్తావు, నీ పర్సనాలిటీ ఏంటి అన్నది ఈ షో. సో నువ్వు సున్నితం, కొన్ని సిచ్యువేషన్స్లో సున్నితంగా ఉంటావు, కొన్ని సిచ్యువేషన్లో అగ్రెసివ్ అవుతావు, నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు నిలబడతావు. సో అది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు నా గేమ్ నేను తనకు చెప్పినా కూడా, అంటే నా కోసం నేను నిలబడ్డా, ఏ సపోర్ట్ కోరుకోలేదు అంతే. సో దట్స్ వాట్ లైకింగ్ అని
మిమ్మల్ని అడిగిందా అంటే తను అది 14th వీక్ నామినేషన్ అప్పుడు చెప్తే అప్పుడు చెప్పిన కదా నేను నిర్భయంగా నిర్మోహమాటంగా నేను నిలబడ్డా. సో అది నచ్చుంటది జనం కానీ నా ఉద్దేశం. సో దాంట్లో నీకు గేమ్ అర్థం కాకపోవడానికి ఏముంది, ఓపెన్ గానే చెప్తున్నా కదా, నేను ఫస్ట్ నుంచి చెప్పేదే కదా అని చెప్పేసి నేను తనకు చెప్పిన. సో తనకు అర్థమైందో లేదో, సో చూస్తే అర్థమవుతుంది ఇంకా. అంటే ఆ పాయింట్ మాత్రం అంటే వెళ్ళిపోయేటప్పుడు కూడా అంత గ్రజ్ ఎందుకని చాలా కొంతమందికి అనిపించింది. అదే అనమాట. ఇట్స్ ఓకే.